మిత్రులారా, ఇది కొబ్బరి పాలు, దానికి సంబంధించిన ఇది చూడండి. ఈ 30 రూపీస్ గ్లాసు, 30 రూపీస్. ఫ్లేవర్స్ ఏమేమి ఉన్నాయి? హార్లిక్స్ ఫ్లేవరు, బూస్ట్ ఫ్లేవరు ఉన్నది. కొబ్బరిని తురిమి చేస్తారు, దీన్ని కొబ్బరి పాలు అంటారు. చాలామంది కొబ్బరి పాలు అంటే కొబ్బరిలో పాలు కలిపి చేస్తారనుకుంటారు. సో నేను అందుకోసం మీకు ఐడియా కోసం కొబ్బరి పాలు, కొబ్బరిని తురిమి దాని నుంచి తీసిందే కొబ్బరి పాలు. చూడండి, ఇది పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ఇందులో పోషక విలువలు మంచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది, తొందరగా డైజెస్ట్ అవుతుంది, అన్ని వయసులో వాళ్ళు తాగొచ్చు. సో ఇది పెద్దల మజ్జిగలాగా ఉన్నాయి. ఇందులో కాంబినేషన్స్ కూడా బాగుంటాయి. కొబ్బరి పాలు బాస్ అనేది థ్యాంక్ యూ బాస్ అంటారు కదా, గూగుల్ పే, ఫోన్పే చేయగలనే. ఇందులోనే జై శ్రీరామ్ అని వస్తుందిగా, వాళ్ళు పెట్టిందేనా? నువ్వు పెట్టుకున్నావు. సో ఇది కొబ్బరి పాలు, మళ్ళీ ఒకసారి చెప్పినాను ఎలా తయారు చేస్తారనేది. కొబ్బరి నీళ్ళు ఈ రెండు పట్టేసి కొబ్బరి నీళ్ళు కలిపి మిక్సీ పట్టేస్తావు. మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ కలుపుతావా? కొంచెం 20% వాటర్, 30% వచ్చేసి కోకోనట్ వాటర్, 30% కోకోనట్ వాటర్. అంటే 20% నీళ్లు, 30% కొబ్బరి నీళ్లు, మిగిలిన 50% కొబ్బరి. ఈ కాంబినేషన్లో ఈ కొబ్బరి పాలు తయారు చేస్తారు. ఒక గ్లాసు 30 రూపీస్. ఆరోగ్యానికి నేను పోషక విలువలు కూడా నేను రాసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా ఉంటుందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అందుకోసం తాగొచ్చు, తయారు చేసుకోవచ్చు, గెస్ట్లకు కూడా ఇవ్వచ్చు, ఫంక్షన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఫంక్షన్స్లో పెట్టుకోవటం వల్ల కూడా మనం పళ్ళ రసాలు పోస్తూ ఉన్నాం ఫంక్షన్స్లో, వీటిల్లో ఇంకా సైన్స్ వేదికల వాళ్ళు పళ్ళ రసాలు అవి పోస్తున్నారు. సో ఇది ఆల్వేస్ బెస్ట్గా మనకు అనిపిస్తూ ఉంది. సో ఆర్గానిక్ ప్రోడక్ట్ లాగా ఉంటుంది. రెండోది కొబ్బరి అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్, రెండోది ఆరోగ్యానికి కూడా మంచిది, అన్ని వయసుల వాళ్ళు తాగొచ్చు. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.